హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనమందరం ఏదో ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అది బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, లేదా ఏపీపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకుంటే మన ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా నాకు ఇంగ్లీష్ రాదు అనే భావన. అది కాకుండా ఇంకా బీటెక్ వాళ్ళు అయితే నాకు జీకే రాదు, కరెంట్ అఫైర్స్ రాదని వాళ్ళ భావన. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రంగంలో చిన్న నెగటివ్ అయితే ఉంటుంది. ఇది నాకు రాదు అనే ఫీల్ అయితే ఉంటుంది. నేర్చుకోవాలని ఉంటుంది. ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవాలని ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రావు, నేర్చుకోవాలని ఉంటుంది. 6కు నిద్ర లేలేం, నేర్చుకోవాలి లేలని ఉంటుంది, కానీ లేలేం. నైట్ త్వరగా పడుకోవాలనుకుంటాం, కానీ పడుకోలేం. దీనికి అంతకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే స్టార్టింగ్ ప్రాబ్లం. మనం కూడా అంటూ ఉంటాం, నేను ఇది చేయాలనుకున్నాను, స్టార్టింగ్ ప్రాబ్లం రా అంటూ ఉంటాం. కొందరు అంటారు, ఏమరా స్టార్ట్ చేసావంటే ఇంకా చేయలేదురా అంటే, ఏమరా అంటే స్టార్టింగ్ ప్రాబ్లం. ఏమరా స్టార్టింగ్ ప్రాబ్లమా, ఇంకా చేయలేదా అని అంటాం. అసలు ఏంది ఇక స్టార్టింగ్ ప్రాబ్లం అంటే? దీన్ని ఎట్లా అధిగమించాలా, అంటే దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి మనం అనేది ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాం. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళం ఒక సింపుల్ టెక్నిక్ అప్లై చేస్తే, చాలా సింపుల్ టెక్నిక్ అన్నది, దాన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా దాన్ని స్లోగా చేస్తే ఎటువంటి కఠినతరమైన పనులైనా, ఎగ్జామ్స్ అయినా, లేదా లైఫ్లో మనం ఏదో ఉన్నత స్థాయికి చేరాలనుకున్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. రండి చూద్దాం. మరి చూస్తే మన యొక్క మిత్రుడు అడిగేది ఒకటే క్వశ్చన్, ఏం రా మామ స్టార్టింగ్ ప్రాబ్లమా? మనం కూడా అదే ఉంటాం, ఏందరా స్టార్టింగ్ ప్రాబ్లం రా, ఒక్కసారి స్టార్ట్ చేసినా అనుకో ఇంకా ఆగుదరా, పోతానే ఉంటుందిరా, కానీ స్టార్ట్ చేసేది నాకు ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటాం. ప్రతి ఒక్కరం, నేనైనా మీరైనా ఇంకొకరైనా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఈ యొక్క మాట వినే ఉంటాం. స్టార్టింగ్ ప్రాబ్లమా, అబ్బా ఏంద్రా అనుకుంటూ ఉంటాం. అయితే దీన్ని అధిగమించాలంటే జస్ట్ ఒకే 5 నిమిషాలు కేటాయిస్తే చాలు, లైఫ్లో అద్భుతాలు సాధించవచ్చు అన్నమాట. ఇది నేను చెప్పింది కాదు, ఇది చాలా యూనివర్సిటీస్లో ఒక పరిశోధన చేసి, దేశ విదేశాల్లో పరిశోధన చేసిన తర్వాత తెలిసిన విషయం అన్నమాట ఇది. మరి ఈ యొక్క 5 నిమిషాల సమయాన్ని కేటాయించుకుంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రాబ్లంను మనం ఇక్కడి నుంచి మనం బయటపడవచ్చు, ఇక ఊపి నుంచి బయటపడవచ్చు. మరి దాన్ని చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మనం డిస్కస్ చేసే టెక్నిక్ చాలా సింపుల్, ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. దాన్ని కూడా చేయలేనంటే మనం కష్టం అన్నమాట. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏమంటే వాయిదాకు చెక్ పెట్టేసేయండి. ప్రోక్రాస్టినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోక్రాస్టినేషన్ ద థీఫ్ ఆఫ్ టైం అంటారు. అంటే సమయాన్ని దొంగలించే సాధనం ఏదంటే అది ఒక వాయిదా పద్ధతి మాత్రమే. ప్రతి ఒక్కరికి ఉండే ఒక చెడ్డ అలవాటు ఏమంటే వాయిదా, రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో December 31 వస్తేనే అనేకమైన ప్రణాళిక వేసుకుంటాం. రేపు నుంచి వాకింగ్ పోవాలా, జాగింగ్ పోవాలా, రోజు 10 పదాలు నేర్చుకోవాలా, 6కి నిద్రలు వేయాలా, అన్నీ పెట్టుకుంటాం. December 31 రోజు, అదే రోజు బ్రేక్ అయిపోద్ది. అడుగు నైట్ 12 వరకు మేలుకుంటాం, 1 వరకు మేలుకుంటాం, పొద్దున 6కు నిద్ర లేయలేం, 8కో 9కి లేస్తాం, ఆడనే బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ రోజే మనం బ్రేక్ చేసే పడేసినాం. 6కి నిద్ర అనుకున్నాం, కానీ నిద్ర ఎక్కలేగాం, నైట్ 12 వరకు మేలుకుంటే. ఇటువంటివి చిన్నవి కొన్ని అధిగమిస్తే మనం అద్భుతాలు చూడొచ్చు అనమాట. ఏదైనా పని ప్రారంభించినప్పుడు నిబద్ధత అనేది మనకు ఉండాలి. ఇది చిన్న పని కావచ్చు, చిన్న పని ఏదో చెప్తా నేను, దాన్ని రోజు ఫాలో అయినామంటే అది అలవాటు అయిపోద్ది అనమాట మనకు. మన వేమన గారు చెప్పారు కదా, పాడగా రాగం బాగా వస్తుందంట, తినగా వేప పువ్వు కూడా తీయగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఏదైనా సరే సాధన చేస్తే జీవితంలో మనం సాధిస్తాం అని చెప్తుంది వేమన పద్యం మనకు. సో అది గుర్తుపెట్టుకుంటే అద్భుతాలు సాధించుకోవచ్చు మనం. మరి రోజువారీ సాధనంగా ఇక 5 నిమిషాలు మనం ఫాలో చేస్తే సరిపోద్ది అనమాట. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు రేపటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తా. ఇప్పుడే స్టార్ట్ చేశాను, రేపుని మొదలు పెడతా, ఈరోజు బాగా ఫుడ్లుగా మీద అందరితో బాగా మాట్లాడతా, బాగా తింటా, ఎందుకంటే రేపు మీకు ఎవరికి కనపడను అని ఈరోజు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, రేపంతా బ్రేక్ అయిపోద్ది. సో రేపటి నుంచి నేను వాకింగ్ చేస్తా,
ఆడికి నిద్ర లేచా డైలీ ఒక 10 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటా. ఎందరో అనుకున్నాం, మీరు అనుకున్నారు, ఇప్పుడు నేను కూడా అనుకున్నాను అప్పుడు చాలా వరకు. కానీ అన్నీ కూడా మనం నెరవేర్చుకోలేం. నేనేం చెప్తానంటే 10 కాదు, ఒక్కటి అనుకోండి, ఏదైనా సరే 1, 2 అనుకోండి. ఆ 2ను కూడా మీరు 2 to 3 months బాగా ఫాలో అయితే ఆ తర్వాత మీరు ఏమనుకున్నా కూడా చేయగలరు. అందువల్ల ఒకే దాన్ని అనుకోండి. ఏది 6 నిద్రలు వేయాలా, లేదా రోజు 10 పదాలు నేర్చుకోవాలా, లేదా వాకింగ్ చేయాలా, డైలీ ఒక ఎగ్జామ్ రాయాలా అని ఒక్కదాన్ని పెట్టుకో. దాని మీద నువ్వు ఫోకస్ చేసి నెరవేర్చుకుంటే ఆ తర్వాత మన మీద మనకు నమ్మకం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక స్థాయికి పీకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏ పని ప్రారంభించినా కూడా మనం చేయగలం అనే ధీమా ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? మరి బద్ధకం మనకు చాలా అడ్డంకిగా ఉంటుంది. మన మనసు మెదడు 2 కూడా మొండికేస్తూనే ఉంటాయి. కొద్దిగా అలసటైంది అనుకోండి, నిద్రపోవాలనిపిస్తుంది, టీవీ చూడాలనిపిస్తుంది, పార్క్ పోవాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. రకరకాలుగా మార్గాలు. ఎందుకని మనకు మైండ్ అనేది చిన్న వాటికే అలసిపోతుంది, ముందుకు తీసుకెళ్ళలేదు. దాన్ని కూడా నువ్వు కొద్దిగా ఆపినావు అనుకో మైండ్ను, అది మన మాట వింటుంది. అది ఎప్పుడు కూడా మన మాట వినదు ఫస్ట్. కానీ దాన్ని నువ్వు ఆపగలిగితే ఫ్రెండ్ పిలుస్తున్నాడు, నేను రానని చెప్పేసి. బోర్గా ఉంది, ఇంట్లోనే ఇంటి చుట్టూ ఒక రౌండ్ వాకింగ్ చేసుకో. సో ఇవి చిన్న చేసుకుంటేనే చాలు, మనకు మైండ్ అనేది చెట్టు పూర్తిగా మారిపోతుంది, మన దారిలోకి వస్తుంది. మన దారిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా కాళ్ళు మనం అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మనసు మెదడు 2 కూడా ముందుకేస్తుంటాయి. దాన్ని కొద్దిగా బయటపడేసుకోండి. మరి మెదడుకు ఒక 5 నిమిషాల సమయం, ఒక చిన్న చిట్కా, అదే వాయిదాను అధిగమిస్తుంది. ఆ చిట్కా చెప్పబోతున్నాను. మానసిక అలసట అనేది చాలా డేంజరస్, అతి పెద్ద సమస్య ఇది. మరి శారీరక అలసట అయితే పెద్ద సమస్య కాదు. శారీరకంగా ఎంత పని చేసినా కూడా శారీరకంగా మనకు అది పెద్ద బరువు కాదు. కానీ మానసికంగా బరువు, అది అలసిపోయింది అనుకోండి, మనం ఏమీ చేయలేం. సో మన చర్మం గమనించి నేను కూడా చూస్తుంటా. సో మార్నింగ్ టు నైట్ వరకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కానీ, ఒక కరెంట్ అఫైర్స్ రాయడం కానీ, ఒక పేపర్ తయారు చేయడం కానీ, వీడియో చెప్పడం కానీ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా సరే ఒక బ్యాంకుకు ఒక రోజు వెళ్ళాను అనుకోండి, ఆ బ్యాంకులో అనవసరంగా ఒక 2 hours టైం వేస్ట్ ఉంది అనుకోండి, అక్కడ మనకి పని ఏముండదు, గమ్మున కూర్చొని ఆ పని తరగలి ఈ పని తరగలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క మనసు అనేది చాలా ఇబ్బందిగా, మనకి మనసు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రోజు అస్సలు చికాకు వేస్తుంది. అదే మానసిక అలసట అంటే. సో ఇక్కడ ఎంత పని చేసినా మనకు ఇబ్బంది రాదు, కానీ ఖాళీగా కూర్చోంటే మనం ఉండలేము. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మానసికంగా అలసిపోకూడదు. సో శారీరకంగా అలసిపోయింది బాగా నిద్రపోయాం అనుకుంటే టక్కున వెళ్ళిపోతుంది, కానీ మానసికంగా అలసిపోతే నిద్ర కూడా రాదు. సో దీన్ని మీరు గమనించండి. సో మానసికంగా అలసిపోకుండా చూసుకుంటాం, ఇది ఒక పెద్ద సమస్య. మరి చూస్తే చిన్న ప్రయత్నాలతో పనిని మొదలుపెట్టు, అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి. అంటే ఏదో మనకు సాధించాలంటే ఏదో అద్భుతాల్సిన అవసరంలా, చిన్న పని. అసలు నేను చెప్తే మీకు నవ్వు వస్తుంది, అవునా అనేసి. ఎస్, చాలా సింపుల్ పని చెప్తాను చూడండి. మనం అందరూ అనుకుంటాం మార్నింగ్ 5కి నిద్రలు వేయాలా, లేదంటే 6కి నిద్రలు వేయాలా. చాలాసార్లు అనుకున్నాం, లేచినామా, లేకపోతున్నాం. సో 6కి నిద్ర లేచినా, 5కి నిద్ర లేచినా, 7కి నిద్ర లేచినా ఒక చిన్న పని చేయండి. అది మన వల్ల అందరి వల్ల అవుతుంది. అది ఏమంటే మీరు పడుకున్న లేదు మీరు వాడుకున్నటువంటి బెడ్షీట్ మీరే మడ్చండి. అప్పుడప్పుడే మళ్ళీ ఫస్ట్ మడిచిన తర్వాతనే మీరు వాష్రూమ్ వెళ్ళండి. లేదంటే అట్లీస్ట్ అది కూడా చేయలేకపోయినాం, వాష్రూమ్ వచ్చిన తర్వాత మీ బెడ్షీట్ మీరే మడచండి. ఈ విధంగా మీరు 1 month చేయండి చాలు. ఇట్ బిల్డ్స్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇది నిజం, ఇది నేను చెప్పింది కాదు. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే చెప్పింది ఈ విధంగా. మీరు ఒక పని చేయాలంటే, మీరు ఏదో ఒక పని వాయిదా వేస్తున్నారంటే ఈ సింపుల్ టెక్నిక్ అప్లై చేసి పెద్ద కష్టం కాదు కదా. అంటే మీరు వాడిన బెడ్షీట్ మీరే వాడుకొని, మీరు మడుచుకొని పెట్టుకుంటే, ఇది మీరు 1 month చేస్తే మనకు లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి నేను ఏదైనా సరే చేస్తానని ధైర్యం నింపుతుంది. దాన్ని మనం వదిలిపెడుతున్నాం. కాబట్టి మీరు కాల్ చేయండి, ఈ పని ఈరోజు మొదలుపెట్టండి. 1 month మీ బెడ్షీట్ మీరు మడచండి. ఆ తర్వాత 35 ఆటోమేటిక్గా మీరు మడుస్తారు. ఎస్, నేను ఈ పని చేసినానంటే ఇక ఏ పని చేసినా కూడా నేను చేయగలను అని ఒక నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు ఏ టార్గెట్ పెట్టినా కూడా మీరు నెరవేర్చుకుంటారు. అయితే దాన్ని కంటిన్యూగా చేయాలి, ఎక్కడ కూడా మీరు వదిలిపెట్టకూడదు. పెద్ద పని కాదు కదా. నేను రోజు 20 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని చెప్పడంలా,
రోజుకి 5 నిద్ర లే అని చెప్పడంలా, రోజుకి ఎగ్జామ్ పేపర్ అని చెప్పడంలా. 1 మంత్ ఫస్ట్ ఈ పని చెయ్యి. ఆ తర్వాత స్లోగా ఇంప్రూవ్ చేసుకొని పోండి. ఆ తర్వాత డైలీ ఒక ఎగ్జామ్ రాయాలి, ఇలా డైలీ ఒక 5 పదాలు, 10 పదాలు వద్దు, డైలీ ఒక 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలా. ఒక్కటే నేర్చుకో చాలు. కానీ అది కంటిన్యూగా అట్లీస్ట్ 1 మంత్ చెయ్యి. 1 పదం 2 పదాలు, అప్పటికి మీలో ఎనలేనటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆ ఆత్మవిశ్వాసం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఇంకా సక్సెస్ అయితే తీరాల్సిందే. కాబట్టి ఏ దాన్నైనా సరే చిన్న వాటితో మొదలుపెట్టమని చెప్తుంది అనమాట ఇక సర్వే. మరి రోజు 5 నిమిషాలు. సో రోజు 5 నిమిషాలు అంటే మీ సంవత్సరానికి 365 × 5 డేస్ అంటే 1825 మినిట్స్, అనగా 30 గంటలు మాత్రమే. అంటే మీరు రోజు ఒక బెడ్షీట్ మార్చుకుంటే మీకు 5 నిమిషాలు అనుకున్నా మీరు సంవత్సరం అంతా కలుపుకునేది మీరు 30 గంటలు అంటే ఒక్క రోజు 24 అవర్స్ అంటే 1.5 డే మాత్రమే. ఈ 1.5 డే వల్ల జీవితంలో మనం అత్యద్భుతాలు సాధిస్తాం. ఇది మాత్రం వాస్తవం. దీన్ని ఫాలో కండి. తర్వాత మీరు స్లోగా ఇంప్రూవ్ చేసుకుని పోండి. అంటే ఎవరికైతే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క టెక్నిక్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? సో పనులను మరింత సులభంగా చేసుకొని పెద్ద పనులను సైతం మనం చేయొచ్చు. ఇనిషియల్గా చిన్నదే, అది పెద్ద పని చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే సైకిల్కి, బైక్కి, ఇంటికి లేదా మీ యొక్క రూమ్కి మనం ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాం, వద్దు, ఒకే ప్లేస్లో పెట్టండి. ఫస్ట్ దాన్ని అలవాటు చేసుకోండి. ఇంటికి పోతేనే ఇంట్లో ఒక చోట మురికి చీల కొట్టుకోండి, దానికి హ్యాంగ్ చేసుకోండి. మళ్ళీ బయటకు పోతున్నాం, తీసుకొని బయటికి పోండి. ఆ విధంగా మీ యొక్క బైక్కి కానీ, సైకిల్కి కానీ, లేకుంటే ఈ రూమ్ కీస్ కానీ ఒకే చోట పెట్టండి, ఒకే తగిలించండి. అక్కడ తగిలించాలి, తీసుకుని మళ్ళీ తగిలించాలి, తీసుకుని పోవాలి. అది చేసినా కూడా ఈ యొక్క టెక్నిక్ కూడా అత్యద్భుతంగా పనిచేస్తుంది. పెద్ద కష్టం కాదు ఇది. ఈ 2 కూడా చాలా సింపుల్ టెక్నికే. వీలైతే 2 టెక్నిక్ అప్లై చేయడం 1 మంత్. ఆ తర్వాత మీరే చూడండి, టేస్ట్ చూస్తే ఆ యొక్క సక్సెస్ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఫీల్ ద డిఫరెన్స్. సో గతంలో నా మైండ్ ఎట్లా ఉంది, నా మైండ్ ఇప్పుడు ఎట్లా ఉంది. సో మన మైండ్ ఇప్పుడు అలవాటు పడిపోయింది. ఎస్, నేను ఇతను చేస్తున్నా అంటే అది కూడా చేయగలుగుతుంది, అతని మాట వినాలి నేను, లేకుంటే వాడు నన్ను వదిలిపెట్టాడు అని మైండ్ కూడా అర్థం చేసుకున్నప్పుడు ఆ మైండ్ అప్పుడు నువ్వు ఏమి చెప్పినా అది తన దారిలో కాకుండా మన దారిలోకి అది వస్తుంది అనమాట. ఓకే, మెదడు చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలను అనే చురుకైన స్థితికి మారుతుంది ఒక టెక్నిక్ వల్ల. చూసారా? ఫస్ట్ మైండ్ మొండికేస్తుంది. నిద్ర లేసనా, బెడ్షీట్ మర్చిలేరా, అమ్మ మడుచలేరా, నాయన మడుచలేరా, లేకపోతే పని మనిషి మడుచలేరా అని ఆ విధంగా ఆలోచించింది. ఎప్పుడైతే నువ్వు ఇది మొదలు పెట్టినావో అప్పుడు ఇంతవరకు మైండ్ మొండికేసి చేయను అనేసి ఇప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఎటువంటి పెద్ద పని చేసినా కూడా నేను చేయగలను అనే చురుకైన స్థితికి ఈ యొక్క టెక్నిక్ నేను మారుస్తాను మిత్రమా. అందువల్ల మీరు దీన్ని ఖచ్చితంగా ఫాలో కండి. సో ప్రతిదానికి సమయం కేటాయించండి. తర్వాత ఎప్పుడు నిద్రలేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ప్రతిది కూడా ప్లాన్. సో ఏదైనా కావచ్చు, ప్లాన్. సో ఈ విధంగా మీరు ప్లాన్ నెరవేర్చుకుంటే, ప్లాన్ చేసుకుంటే ఆ తర్వాత ఖచ్చితంగా అది మన మాట ఉంటుంది. అప్పుడు 5 కాదు కదా, నువ్వు 4కు నిద్ర లేకుండా నేను నిద్రలేస్తావు. ఫ్రెండ్ బయటికి రారంటే నువ్వు బయటికి పోవు, అనవసరంగా పోవు. అవసరమైన పోతాం, అనవసరమైన టైం వేస్ట్ పోరంటాం. సో ఈ విధంగా మీరు ఈ యొక్క సింపుల్ టెక్నిక్ అప్లై చేయడం విధానం ఒక 30 డేస్, ఎక్కువ మిమ్మల్ని 21 డేస్ అనేది చాలు. 21 డేస్ మీరు ఈ యొక్క టెక్నిక్ ఫాలో అయితే 22nd ఆటోమేటిక్గానే మీరు ఖచ్చితంగా బెడ్షీట్ మార్చాలని ధోరణి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ మొండికేసిన మైండ్ ఇప్పుడు దానికి అదే పని చెయ్యాలి, ఇలాంటి వాడు వినడు, మాట మొండోడియుడు, ఈయన మాట వినాల్సిందే అని అంటుంది. అప్పుడు మనం ఎటువంటి పెద్ద ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా అది ఇంకా బ్రేక్ లేకుండా పని నెరవేర్స్తే అప్పుడు మీరు డైలీ 20 పదాలు కాదు కదా, 50 కావచ్చు, 100 పదాలైనా సరే మేము మంచి దారికి తీసుకెళ్తుంది. జీకే రాదనుకున్నాడు, జీకే కూడా వస్తుంది. ఎందుకంటే తెలిసింది అది, ఇడు మొండినా కొడుకురాయుడు, నీ ఇనుకున్నా కూడా వాడు నేర్పించుకుంటాడు. కాబట్టి నేను బెండ్ అయితే ఎందుకు తలనొప్పి అనేసి మైండ్ మీకు బెండ్ అవుతుంది. మనం ఏ పని చేయాలని కూడా అది ముందుకు వెళ్తుంది, చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటుంది నెరవేరుస్తుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళకి మనకి ఇస్తారు. ఎందుకంటే ఇతను అనుకున్న పని చేస్తాడురా అని మనకు కూడా నమ్మకం ఉంటుంది. నేను అనుకున్న పని చేయగలను అని నమ్మకం వచ్చినప్పుడు మనం ఏమి ప్రయత్నం మొదలుపెట్టినా కూడా అది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించండి మిత్రమా, తప్పేం కాదు కదా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.